హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 జూలై 11-12వ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశము కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో 5వ సభ్యదేశంగా మారింది? కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ప్రాంతీయ భద్రతా సమూహము వాస్తవంగా మారిషస్ నిర్వహించిన 8వ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్థాయి సమావేశంలో బంగ్లాదేశ్ను 5వ సభ్యునిగా స్వాగతించింది. సిఎస్సిలో భారతదేశం, శ్రీలంక, మారిషస్ మరియు మాల్దీవులు ఉన్నాయి. బంగ్లాదేశ్ అధికారికంగా సిఎస్సిలోకి స్వాగతించబడింది. ప్రారంభంలో భారతదేశం, శ్రీలంక మరియు మాల్దీవులు కలిగి ఉన్న సమూహాన్ని విస్తరించింది. మార్చి 2022లో మారిషస్ చేరింది మరియు బంగ్లాదేశ్ చేరిక ప్రాంతీయ భద్రతా ఫ్రేమ్వర్క్ను మరింత బలోపేతం చేస్తుంది. ఈ సమావేశానికి భారత్, శ్రీలంక, మారిషస్, మాల్దీవులు, బంగ్లాదేశ్, సీషెల్స్ నుండి ప్రతినిధులు హాజరయ్యారు. వారు సిఎస్సి యొక్క 2023-24 సంబంధించిన కార్యకలాపాల రోడ్ మ్యాప్లపై పురోగతిని మరియు మునుపటి సమావేశ నిర్ణయాన్ని సమీక్షించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024కి హోస్ట్గా ఉన్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా. భారత వైమానిక దళం బృందం జూలై 12 నుండి ఆగస్టు 2 వరకు ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024 కోసం ఆస్ట్రేలియాలోని RAAF బేస్ డార్విన్కు చేరుకుంది. ఈ ద్వైవార్షిక బహుళజాతి వ్యాయామం దాని 43 సంవత్సరాల చరిత్రలో అతిపెద్దది. ఇందులో 20 దేశాలు, 4400 మంది సిబ్బంది రాత్రి కార్యకలాపాలు మరియు లార్జ్ ఫోర్స్ ఎంప్లాయ్మెంట్ వార్ఫేర్పై దృష్టి సారించడం. ఇందులో IAF యొక్క Su-30 MKI C-17 గ్లోబల్ మాస్టర్ మరియు IL-78 ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. అంతర్జాతీయ సహకారం మరియు ఉత్తమ అభ్యాసాలను మెరుగుపరుస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఫిలిప్పీన్స్ మరియు ఏ దేశము పరస్పర యాక్సెస్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తమ రక్షణ సంబంధాలను పెంచుకున్నాయి? కరెక్ట్ ఆన్సర్ జపాన్. చైనాతో ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ స్థిరత్వంపై దృష్టి సారించి రక్షణ సంబంధాలను పెంపొందించడానికి ఫిలిప్పీన్స్ మరియు జపాన్ పరస్పర యాక్సెస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం శిక్షణ మరియు విపత్తు ప్రతిస్పందన కోసం పరికరాలు మరియు దళాల ప్రవేశాన్ని సులభతరం చేయడం ఆసియాలో జపాన్లో మొదటిది. ఫిలిప్పీన్స్ మరియు జపాన్ రక్షణ మంత్రులు దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క దృఢమైన చర్యకు వ్యతిరేకంగా సహకారం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అవార్డ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం? కరెక్ట్ ఆన్సర్ రష్యా. భారతదేశం, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరియు స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడం కోసం 2019లో ప్రదానం చేసిన రష్యా యొక్క ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా అందుకున్నారు. 1698లో జార్ పీటర్ ది గ్రేట్ చేత స్థాపించబడింది. ఈ గౌరవం అసాధారణమైన పౌర లేదా సైనిక యోగ్యతను గుర్తిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒలింపిక్స్కు భారతదేశ చెఫ్ డి మిషన్గా ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ గగన్ నారంగ్. 4 సార్లు ఒలింపియన్ మరియు 2012 కాంస్య పథక విజేత గగన్ నారంగ్ 2024 ఒలింపిక్స్కు భారత్ చెఫ్ డి మిషన్గా మేరీకోమ్ నియమించినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్య సమస్యల కారణంగా మేరీకోమ్ రాజీనామా చేశారు. IOA అధ్యక్షుడు PT అథ్లెట్ సంసద్ధతపై ಹೊಸ విశ్వాసం వ్యక్తం చేశారు. PV మహిళా పథకధారిగా సింధు నటించనుంది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11, 2024 వరకు జరుగుతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవలే భారతదేశము మరియు రష్యా ఏ సంవత్సరానికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచుకోవాలని అంగీకరించాయి? కరెక్ట్ ఆన్సర్ 2030. భారతదేశం మరియు రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని
2030 నాటికి 100 బిలియన్ పెంచడానికి మరియు 2022వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాశ్చాత్య ఆంక్షలను దాటివేయడానికి జాతీయ కరెన్సీని ఉపయోగించాలని అంగీకరించాయి. ఉక్రెయిన్లో పౌర మరణాలను ఆపాలని ప్రధాని మోదీ కోరారు. రష్యా తన సైన్యంలో భారతీయ రిక్రూట్మెంట్లను వేగవంతం చేస్తుంది. ఉమ్మడి ప్రకటన ఉక్రెయిన్ వివాదం యొక్క శాంతియుత పరిష్కారం నొక్కి చెప్పింది మరియు వాతావరణ మార్పు, ధృవ పరిశోధన, చట్టపరమైన మధ్యవర్తిత్వం మరియు ఫార్మాన్యూటికల్ సర్టిఫికేషన్పై అవగాహన ఒప్పందం కలిగి ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రము డిఫెన్స్ కారిడార్ పారిశ్రామిక వృద్ధిని పెంచుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము 25,000 కోట్ల విలువైన 154 రక్షణ తయారీ ఒప్పందాలను సాధించింది. ఇది భారతదేశ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. లక్నో, కాన్పూర్, ఝాన్సీ, అలీగఢ్, చిత్రకూట్, ఆగ్రా జిల్లాలో విస్తరించి ఉన్న ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కారిడార్ ద్వారా 40,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇప్పటికే 1,700 హెక్టార్ల భూమిని సేకరించామని తెలిపారు. అదానీ డిఫెన్స్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, టాటా టెక్నాలజీస్ వంటి కంపెనీలు దాదాపు 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడుతున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రము హార్టికల్చర్లో ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ నాగాలాండ్. ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు 2024లో నాగాలాండ్కు హార్టికల్చర్లో ఉత్తమ రాష్ట్రం అనే బిరుదు లభించింది. వినూత్న వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ అభివృద్ధికి రాష్ట్ర నిబద్ధతను ఈ అవార్డు తెలియజేస్తుంది. ఉద్యానవన రంగంలో నాగాలాండ్ యొక్క ముఖ్యమైన విజయాలే 3 పంటలు జిఐ నమోదు: నాగా మిర్చి, నాగా చెట్టు టమోటో, నాగా స్వీట్ దోసకాయ. ఈ రిజిస్ట్రేషన్లు ఈ ప్రాంతంలో ఏకైక వ్యవసాయ ఉత్పత్తులను రక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. జనాభివృద్ధి చెందుతున్న సారస్ క్రేన్ ఏ రాష్ట్ర పక్షి? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అటవీశాఖ రాష్ట్ర పక్షి సరస్ క్రేన్ కోసం తాజా వేసవి గణన గణాంకాలను విడుదల చేసింది. జూలై 10, 2024 ఆవిష్కరించిన ఈ నివేదిక ఈ గంభీరమైన జాతుల సంరక్షణ ప్రయత్నాలు ఆశాజనక ధోరణి వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని సారస్ క్రేన్ మొత్తం జనాభా 19,918కి చేరుకుంది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 396 మంది వ్యక్తుల పెరుగుదలను సూచిస్తుంది. ఈ పెరుగుదల రాష్ట్రంలో కొనసాగుతున్న పరిరక్షణ ప్రయత్నాల విజయాన్ని నొక్కి చెబుతుంది. అటవీశాఖ 10,000 మంది పౌరుల సహకారంతో వేసవి గణన నిర్వహించింది. వన్యప్రాణుల పర్యవేక్షణ సహకార విధానాన్ని ప్రదర్శిస్తుంది. జనాభా గణన అటవీ ప్రాంతాలపై దృష్టి పెడుతుందని మరియు ఈ పక్షులు నివసించే ప్రైవేట్ భూములను కూడా చేర్చలేదని గమనించడం ముఖ్యము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.